తాండూరు సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లక్షల కోట్ల రూపాయలు రుణాలని మాఫీ చేయటం జరుగుతుంది, రద్దు చేయటం జరుగుతుంది. देश का किसान 1 लाख रुपए के लिए 50,000 रुपए के लिए आत्महत्या करता है क्योंकि कर्ज नहीं चुका पा रहा है, लेकिन सरकार से कोई भी समर्थन नहीं मिलता. స్నేహితులారా, పేద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 50,000 కోసం ₹1,00,000 రుణం కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎప్పుడు ఎలాంటి సహకారం అందడం లేదు. उसके खेत खराब होते हैं, नुकसान होता है, बारिश से ओले से भुगतान नहीं मिलता, कर्ज लेना पड़ता है. उसकी बेटी की शादी होती है तो कर्ज लेना पड़ता है, उसके बच्चों को शिक्षित करना है तो कर्ज लेना पड़ता है और सरकार की तरफ से कोई मदद नहीं आती. స్నేహితులారా, వర్షాలు పడ్డా వడగళ్ల వానతో పంటలు నష్టపోయినా వాళ్లకు ఎలాంటి పంట సహాయం దొరకడం లేదు. వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలన్నా, పిల్లలకు చదివించాలన్నా, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినా వాళ్ళు ఆ డబ్బులు తెచ్చుకోవటం కోసం అధికమైనటువంటి వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందించటం లేదు. जो लोग मेहनत से अपने छोटे छोटे बिजनेस, छोटे कारोबार शुरू करते हैं, उनके लिए मुश्किलें बढ़ती चली गई इन 10 सालों में. उनको చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళ సమస్యలు ఏటికి ఆ ఏడాది పెరుగుతూ పోతున్నాయి. नोटबंदी और जीएसटी जैसी नीतियों ने उनकी कमर तोड़ी, उनकी कमाई कम हो गई, किसान की कमाई कम हो गई, मजदूरों की कमाई कम हो गई, स्टार्टअप्स में कमाई कम हो गई, आईटी सेक्टर में कमाई कम हो गई और जहां जहां जरूरत है वहां सब मुश्किल हो गया, सब संघर्ष बढ़ गए. స్నేహితులారా, నోట్ల రద్దు కానివ్వండి, జిఎస్టి కానివ్వండి, ఇవి రావడం వల్ల సామాన్యుని యొక్క నడ్డి విరిగిపోయింది. రావాల్సినటువంటి పెట్టుబడులు రావడం లేదు, వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యాపారాలు కుంటుపడిపోయాయి, విద్యా వ్యవస్థ సమూలంగా నాశనం అయిపోతుంది. కాబట్టి ఎక్కడ అభివృద్ధి జరగాలో అది జరగడం లేదు, అది ఎక్కడ ఎవరి కోసం జరగాలో వాళ్ళ కోసం మాత్రమే జరుగుతోంది. आपने पल्लमूरू रेंगारेड्डी प्रोजेक्ट के लिए नेशनल स्टेटस मांगा, आपको मिला? మన ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి డబ్బులు అడగటం జరిగింది, అది మనకు వచ్చిందా? చెప్పండి, వచ్చిందా? नहीं मिला. आपने आईआईएम, केंद्रीय विद्यालय, मेडिकल कॉलेज, नवोदय विद्यालय मांगा, इनमें से एक भी आपके क्षेत्र में आया? ఐఐఎం, మెడికల్ కాలేజ్, నవోదయ లాంటి విద్యా సంస్థలు మన ప్రాంతానికి కావాలని మనం ప్రభుత్వాన్ని అడిగాం. ప్రభుత్వం మనకి ఎప్పుడైనా ఇచ్చిందా? आपने फंड्स में अपना हिस्सा मांगा, बाढ़ से राहत के लिए मुआवजा मांगा, आपको मिला? మనం మన సంక్షేమం కోసం ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి పథకాలను మనం అడిగాం, మనకు రుణమాఫీ కావాలని అడిగాం, కానీ ప్రభుత్వం ఎప్పుడైనా మనకిచ్చిందా? काजीपेट कोच फैक्ट्री और ट्राइबल यूनिवर्सिटी को पूरा करने की मांग थी, बनना शुरू हो गया था कांग्रेस के समय, फिर इन्होंने खत्म नहीं किया, काम पूरा नहीं किया. आपको इसके बारे में अच्छी जानकारी होगी. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అలాగే ఇతరత్ర గొప్ప పనుల్ని మనం ఇక్కడ ప్రారంభించాం కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఆ పనులు అప్పుడు ప్రారంభమయ్యాయి, కానీ ఆ పనులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ పూర్తిగా ఆగిపోయాయి. आज देश में सबसे ज्यादा बेरोजगारी है. 45 सालों में 70 करोड़ लोग बेरोजगार हैं. 30 लाख सरकारी पद खाली है केंद्र में. ఈ రోజు దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులు మనకు కనబడుతున్నారు. అయితే కేంద్రంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా నిర్వీర్యంగా అక్కడ ఉన్నాయి. पिछले 3 सालों में देश की जनता की बचत 9 लाख करोड़ रुपए कम हो गई. 9 లక్షల రూపాయలకు పైగా ప్రజల యొక్క రుణాలు పెరిగిపోయాయి. बड़े बड़े खरबपतियों की टैक्स कम हुई और इनकम टैक्स बढ़ गई. పెద్ద పెద్ద కోటీశ్వరులు ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ట్యాక్సులు పూర్తిగా
తొలగించబడ్డాయి లేదా తగ్గించబడ్డాయి. కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ట్యాక్సులు పన్నులు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. इस देश के एयरपोर्ट, इस देश के बंदरगाह, इस देश का कोयला, इस देश की बिजली, बड़ी बड़ी सरकारी कंपनियों की सब्सिडी, सड़कों के ठेके सब इन बड़े 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 खरबपतियों को दे दिए गए. స్నేహితులారా, ఈ దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, బొగ్గు గనులు, విద్యుత్తు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వటం జరుగుతోంది. పేదవాడికి ఉండేటటువంటి లావాల్సినటువంటి అన్ని ప్రయోజనాలు కూడా దీని ద్వారా తరలిపోతున్న సంగతి మనమందరం గుర్తుంచుకోవాలి. इनका टैक्स कम होता है, इनको 16 लाख करोड़ रुपए के कर्ज माफ होते हैं और आप ए टैक्स भरते हो. వీళ్ళకి 16 లక్షల కోట్ల రూపాయలు అంటే ధనవంతుల యొక్క 16 లక్షల కోట్ల రూపాయలు రుణాలు పూర్తిగా తీసివేయబడతాయి. अडानी अंबानी टैक्स आप भरते हो. ఆదాని అంబానీ యొక్క పన్నులు ట్యాక్స్ ఏదైతే ఉందో అది మీరు చెల్లిస్తూ ఉన్నారు. आपकी सारी संपत्ति 2-3 बड़े बड़े खरबपतियों को दी जा रही है आपके आंखों के सामने. మన యొక్క పూర్తి సంపద ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి కేవలం 2 లేదా 3 కోటీశ్వరులు ధనవంతులైనటువంటి వాళ్ళ జాబితా వెళ్ళిపోతోంది. सारे टीवी के चैनल, सारी मीडिया इन्हीं खरबपतियों ने खरीद रखी है. దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ కూడా వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయాయి. आपको सच्चाई दिखाई भी नहीं देती. మీకు వాస్తవం ఏదైతే ఉందో అది తెలిసేటటువంటి అవకాశం లేకుండా పోతోంది. सिर्फ बड़े बड़े मंच, बड़े बड़े इवेंट, बहुत बड़े बड़े प्रोग्राम दिखाए जाते हैं. కేవలం మీకు పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇవి మాత్రమే మీకు చూపించబడతాయి. और मोदी जी और इनके मंत्रियों की इतनी भी हिम्मत नहीं है कि चुनाव के समय जब आपसे वोट मांगने आए तो अपने काम के आधार पर मांगे. ఈ మోడీ గారు వారి యొక్క మంత్రివర్గానికి చెందినటువంటి సహచరులు వీళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు మీరు వారిని ప్రశ్నించండి. 10 साल पहले कहा था सबका साथ सबका विकास. आज कह रहे विकसित भारत 2047 में